మా మాయ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఏమి గుచ్చిందా? గుచ్చింది. ముళ్ళున్నాయి చూడు. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నిన్నంతా కూడాను మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్లో, తర్వాత నుంచి అరకు ట్రైబల్ కల్చర్ ఈ యూట్యూబ్ ఛానళ్ళలో వీడియోస్ అయితే చేసాము. మొదటిగా వెళ్ళి మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్లో ఒక 2 నాటుకోళ్ళు తీసుకొని వాటితో తందూరు అయితే తయారు చేసాము. అక్కడ నుండి ఆ వంట అవన్నీ కూడాను ఆ వీడియో ముగించుకొని ఊరికి రావడానికి 6 గంటల టైం అయిపోయిందన్నమాట. సో అక్కడ నుంచి మరలా స్టార్ట్ అయ్యి మన అరకు ట్రైబల్ కల్చర్లో క్యాంపింగ్ వీడియోకి వెళ్ళాము. ఈ క్యాంపింగ్ వీడియోలో ఏం చేసామంటే, గడ్డ ప్రాంతాన్ని ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ పక్క నుంచే ఒక జాలువారుతున్న ఈ కాలువ అయితే ఉంటుంది అనమాట, పెద్ద కాలువ. దాని పక్కనే ఉండి క్యాంపింగ్ అయితే చేసాం అనమాట. రాత్రి ఏం చేసామంటే, దాంట్లో ఆ గడ్డ దగ్గర చేపలు అయితే పట్టాయి. చేపల వేట చేసాము. చాలానే చేపలు పడ్డాయి. సో ఆ చేపలు అయితే కొన్ని తీసుకొని అందులో ఆ క్యాంపింగ్ వీడియోలో అయితే ఈ వంట అవన్నీ కూడా చేసాము. తర్వాత వచ్చి మిగిలినవి అన్ని కూడా పంచుకున్నాం అనమాట. సో ఈ పూర్తి వీడియో అయితే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే వస్తుంది. క్యాంపింగ్ వీడియో చాలా మంచిగా జరిగింది. ఆ గడ్డ ప్రాంతాన్ని ఆ చేపలు అవి వేట చేయడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఒకసారి మన అరకు ట్రైబల్ కల్చర్లో ఆ వీడియో ఎప్పుడు వస్తుందో ఒకసారి చూడండి. క్యాంపింగ్ వీడియో చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. అక్కడ నుండి తీసుకొచ్చిన ఈ చేపలు అయితే ఈరోజు ఆ వంట అదంతా కూడా నిర్మల అయితే ప్రిపేర్ చేస్తుంది. సో అవన్నీ కూడా అక్కడ బాగా చేస్తుంది అనమాట. అంతా కూడా మీకు అయితే చూపిస్తాను. ఎన్ని చేపలు పడ్డాయి మాకు, ఎలాంటి చేపలు పడ్డాయి అనేది మన అరకు ట్రైబల్ కల్చర్లో వస్తుంది అనమాట. చాలా చేపలు పడ్డాయి, పెద్ద పెద్దవే. సో మాకు ఇచ్చినటువంటి చేపలను అయితే ఈరోజు నిర్మల అయితే బాగా చేస్తుంది. నిర్మల వచ్చి వీడియో చేద్దాం వెళ్ళు, చాలానే చేపలు తీసుకొచ్చాయి కదని అనింది. సో ఈ చేపలు అయితే మీకు చూపిస్తాను పదండి. నిర్మల వచ్చి అక్కడ బాగా చేస్తుంది, రండి. నిర్మల అయితే ఈ బయట ఇదంతా కూడాను బాగా చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఇదిగా చింతపండు మొన్న తీసాం కదా, ఆ చింతపండు వచ్చి పిక్ అయితే తీస్తున్నారు. కొంత అయితే ఉంది, ఇక్కడ అన్ని కూడా ఇక్కడ పెట్టిస్తున్నారు. నిర్మల అయితే ఇదిగా ఇక్కడ బాగా చేస్తుంది. బాగా చేస్తామా? ఉన్నాయి ఇంకా ఉన్నాయా? ఏదో ఒకసారి చేపలు అయితే చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. నిర్మల వచ్చి పైన ఉన్న పొలుసులు అవన్నీ కూడా తీసింది. చూస్తారా, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ కూడాను మంచిగా పడ్డాయి. వేట చేసాం అనమాట. మొదటిసారి నాకు కూడాను మా రాంబా, తర్వాత నుంచి లక్ష్మణ్, చిన్నారావు వెళ్ళలేదు సరే, సురేష్ వాళ్ళు వెళ్ళారునా మంచిగా ఇవన్నీ కూడా వేట చేశారు ముందుసారి. తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము. అక్కడ ఒక చేప అవుతుంది చూడండి. ఏది మా చేప చూపించు. ఇది మార్పు ఏదని అంటారు, అంత గుర్తులేదు. చూసారా, ముందర రోమలో అనుకుని ఇట్లా వచ్చినాయి, ముళ్ళులాగా ఉన్నాయి అనుకున్నాను. ఇది ఆ చేపలు కూడా ఉన్నాయి. ఇది బ్రతుకుంది అది, అదొకటి ఉంది. తర్వాత నుంచి అది ఒకసారి చూపించమా. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. ఈ చేపలన్నీ కూడా మంచి టేస్ట్ ఉన్నాయమ్మా. మేము అక్కడ వంట చేసుకున్నాం కొన్ని, చాలా బాగున్నాయి. ఏది ఆ చేప? ఇది పెద్దదే ఉంది. అక్కడ ఇంకోటి ఉంది, అది చిన్నవి. ఇలానే చాలానే దొరికాయి మాకు. మన పూర్తి వీడియో మన అరకు ట్రైబల్ కల్చర్లో వస్తుంది, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడాను నిర్మల అయితే బాగా చేస్తుంది. నేను కూడా ఇప్పుడు హెల్ప్ చేయాలన్నమాట నిర్మలకి. ఇది ఇవన్నీ కూడా బాగా చేసి మంచిగా వంట చేస్తానంటుంది నిర్మల. ఏం చేస్తావు? ఈ పులుసు చేస్తావా, మామూలు ఫ్రై చేస్తావా? చూద్దాం బాగా చేసిన తర్వాత. సరే అయితే ఇవన్నీ కూడా మంచిగా బాగా చేద్దాం. మరి ఈ చేపలను ఏమంటారో తెలియట్లేదు, గడ్డి పరకలు ఏమంటారు కదా, అలాంటివి అన్నమాట. ఈ ముళ్ళు కూడా అలానే ఉన్నాయి. బాగా చేస్తున్నాము. ఆ పెద్ద థీమ్ అది బాగా చేసేది. ముక్కలు కోసేద్దాం, అవి ముక్కలు కోసేద్దాం. చాలా జారుగా ఉన్నాయి. ఇదే ప్లేస్లో మరి బాగా చేస్తున్నాం. మరి ఇంటి వాళ్ళు చూస్తే ఏమైనా అంటారేమో తెలియదు, అందుకని సైలెంట్గా చేసుకుంటున్నాం ఇక్కడ. ఇవన్నీ కూడా బాగా చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాగండి. ఇక్కడ ఏం చూపించడానికి కూడా అంత మంచిగా లేదు. పైన వెళ్ళిపోతే బాగుంది. ఏంటి పైన వెళ్ళిపోతే? అవును, ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు. బాగా చేద్దాం అనుకోండి. ఏది మా ఎక్కడ పెట్టలేదు. ఈ చేప చూసారు ఎలాగుంది అది. ఇది నేను కొట్టింది కాదనుకుంటే ఇంకో తమ్ముడు అయితే వచ్చాడు మమ్మల్ని ఈ వేట చేయించడానికి తీసుకెళ్ళాడు అనమాట. ఈ ప్రాంతంలో మంచిగా దొరుకుతాయి చేపలను కూడా కలిసి అతను కొట్టిందేమో. ఇది బాగుంది జారుగా. ఒక చేప అయితే పెద్దది కనిపించింది, దాన్ని వేటాడలేకపోయాము మేము. తులుతుందా? ఆ పెద్ద తీసేయమని పులుసు
చేస్తానండి. చేపల పులుసు కోసము ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి ముద్ద కోసం చిన్నగా తీసుకున్నాను. ఇది నిర్మల వాళ్ళు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇందాక చూపించాను కదా మీకు ఈ చింతపండు పిక్క అయితే తీస్తున్నారు. కింద తీసింది ఉందా లేకపోతే కొంత తీసిరా నిన్న? కొంత కూడా తీయలేదు నిన్న. అంటే కొన్ని తీసుండరేమో పైన. లేవు. ఎవరు తీసుకుంటారు ఉండే, నేను ఇందాక చూసాను వీడియోలో కూడా చూపించాను. అది ఏమైతే నాకు తెలియదు. అది తీస్తున్నారు. సుశీల వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? మళ్ళీ ఎప్పుడు వస్తావు సుశీ నువ్వు? తెలీదా? కాలేజీలో స్టార్ట్ అయ్యాక వస్తుంది ఇంకా. ఇవన్నీ కూడాను ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తే ఇంకా చేపల పులుసు అయితే చేస్తానంటుంది నిర్మల. అదే వాటి కోసం చిన్న కట్ చేస్తున్నాను ఇవన్నీ కూడాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయమ్మా? ఉన్నాయి పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి ఉంటే బాధలేదు. అవి కూడా కట్ చేస్తాను తర్వాత. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే బాగా ఉడికి వచ్చాయి. ఇప్పుడైతే ఇదిగో తయారు చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. నేను తయారు చేస్తాను. అది ఏంటంటే కొద్దిగా వాటర్ లాగా చేస్తున్నాను, ఎక్కువ నీళ్ళు వేస్తున్నాను అనమాట. సో దానివల్ల అలా వచ్చింది. దీని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే కలపాలన్నమాట కాసేపటికి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే బాగా పచ్చివాసన పోయేంత బాగా వేపేసుకున్నాం. ఇప్పుడైతే మీరు టమాటా అయితే వేసేస్తున్నాం. కలిపిస్తున్నావా? ఆహా. దీని తర్వాత నిన్న మన క్యాంపింగ్ వీడియోలో అయితే ఒక మసాలా ముద్ద తయారు చేసాము. ఆ మసాలా ముద్ద ఏమొచ్చి బాక్స్లో ఉండింది, అది నేను తీసుకొస్తాను. ఏది మా చూపించి ఒకసారి. అది ఇది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఏటేడు కలిపాడు రాంబాబు అయితే మీ అన్నయ్య, కానీ ఏటేడు ఉన్నాయి నాకు కూడా అంతకు తెలీదు. అది కలిపి ఆ ముద్ద అయితే తయారు చేస్తున్నాను. అదైతే ఇంత కలిపేసుకుందాం ఈ మసాలా ముద్ద. ఇది కాసేపటి తర్వాత ఇప్పుడైతే మన క్యాంపింగ్ నుండి తీసుకొచ్చిన ఈ మసాలా ముద్ద అయితే ఈ చేపల పులుసుకి అయితే కలుపుదాము. ఏదైనా ఎక్కైపోద్దేమో, లేదు సరిపోద్దిలే. ఎక్కైపోతే తినేద్దామన్నా కూర మొత్తం ఒక్కదే. ఏంటి అంత గట్టిగా ఉంది, రావట్లేదు. అమ్మా నీటి బాబు అంత పెద్ద ముద్ద వేసేస్తాను. మంచిగా తయారు చేస్తున్నారు, అన్ని మసాలాలన్నీ కలిపేసి. పర్లేదు, తర్వాత కాసేపటికి ఇదంతా కూడా ఇంకా అలాగా విడిపోద్దిలే. చింతపండు పులుపు కలిపిన తర్వాత గరం మసాలాన్ని కూడా వేసి మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా చేపలు, అది కలిపేద్దామ్మా. మూత పెట్టేస్తావా? కాసేపటి వేగని వేగిన తర్వాత మూత పెట్టేస్తా. మంచి వాసన వచ్చింది. ఈ మసాలా ముద్ద అయితే మంచిగా మగ్గింది. దీంట్లో ఇప్పుడు ఇదిగో నిర్మల వచ్చి చింతపండు రసం అయితే తీసింది. చూపించము ఒకసారి. ఇది ఇంతకడ తిన్న చింతపండు అవైతే కనిపిస్తుంది, సరిపోయినంత అనమాట. ఈరోజు మా మరదలు వాళ్ళు ఊరు వెళ్తున్నారు కదా, సో వాళ్ళ కోసం తీసుకెళ్ళడానికని వాళ్ళ నాన్న, తర్వాత మా కూతురు వాళ్ళ అన్య ఇద్దరు అయితే వస్తున్నారు, రాజున మా అమ్మ ఇద్దరు. సో వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకి మాకు సరిపోయినంత ఈ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా మంచిగా మరిగిన తర్వాత చేపలు అయితే కలుపుతాము. దానికంటే ముందుకేటివి మసాలాలు, కారము అవన్నీ వేసుకోవాలి. అది తెల్లవైన వంటలు అంటే ఇలా ఉంటాయి. పులుసు అయితే కొంచెం మరుగుతుంది. ఇప్పుడైతే కారము, పసుపు, సాల్ట్, మసాలాన్ని వేసుకుందాం. తీసుకురామ్మా. కారం, పసుపు ఇప్పుడైతే ఇందాక వేసుకోవాలి కదా కొంచెం ఉప్పు. ఇప్పుడైతే మనం కొంచెం వేసుకుందాం. ఇక్కడైతే గరం మసాలా, జీరా పౌడర్ అయితే ఉంది, ఇక్కడైతే కలిపేసుకుందాం. కలిపేసాను. కాసేపు మగ్గిన తర్వాత చేపలు ఇందులో కలిపేసుకోవడమేనా? చేపలు వేసుకోవడం అంతే. నిర్మల అయితే మంచిగా ఈ వంట అంతా కూడా చేస్తుంది. మధ్యాహ్నం కదా, ఇక్కడ ఎండ కాస్తుంది కాబట్టి వేడిగా ఉంది, అయినా సరే ఇలా వంట అయితే చేస్తుంది నిర్మల. అన్నం కూడా అయిపోయిందా ఇంకా అవ్వలేదా? అన్నం ఇప్పుడు ఎత్తలే. ఇప్పుడు ఎత్తలా? ఇప్పుడు ఎత్తాలండి. సరే అయితే చేపలు అయితే ఇప్పుడు వేసుకుందాం. చూడండి చేపలు చిన్నగా కోస్తాము. ఇది కొన్ని అయితే చిన్న ఉంటాయి. నుంచి నేనే బద్దలు చేసి
లోపల ఏముందనేసి బంగారం ఉందనే నేను అదే 2 బదులు చేసింది. ఇది ఒక చేప ముక్కలు అయితే ఇలా కట్ చేసింది, చిన్నవి కదా, కట్ చేయడానికి కావలేదు కదా ఇవన్నీ కూడా. సో నిర్మల సగం కట్ చేసింది, నేను సగం కట్ చేశాను, అలా అనమాట. ఇవి కప్ప చేపల్లో ఉన్నాయి, ఇవి గడ్డి బొరుసలే ఉంటారు కదా ఇవి అలా గుండెలు అవి వేసి ఒక్కొక్క ముక్కలు అలాగే వేసి అలా పెట్టేసా. ఇక్కడ తీసుకురామ్మా ముక్కలని. పెట్టావా? పెట్టాను కొన్ని. తీసురా. ఓ అన్నీ కూడా అలా పెట్టేసిన తర్వాత ఇంకా అలా మగ్గుతాయి. తర్వాత ఇలా కలిపేద్దాము, పీస్ వచ్చేస్తాం. ఎందుకు అప్పటి రుబ్బిద్దాం, సరిపోద్ది. వేస్ట్ తయారైపోద్ది అని కలుపుకొని తినడం బాగుంటుంది. జతిన్ వాళ్ళు సాయంత్రానికి వస్తారు, ఇంకా చేపలు బాగా ఇష్టపడతారు కదా జతిన్. ఏటి సుశీల కోసం వెతుకుతుంది ప్రణాతి. సరిపోయా? ఉన్నాయి ఇంకా సరిపోయి ఇక్కడ నిండి అయిపోయాయి ఇవన్నీ కూడా. ఓకే అయిపోయాయి. సో ఇది ఈరోజు చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత మనం ఇంకా దించేసుకొని నిర్మల అన్నం అయితే పెడుతుందంటే ఇప్పుడు ఎక్కువ కలపకూడదు. నేను గరిటె పట్టానంటే మన వీడియోస్లో కానీ ఈ వీడియోస్లో కూడా అలా కలుపుతూనే ఉంటాను. ఇంకా ఇది పక్కకు పెట్టేద్దాం. ఇంక ఇది ఏమన్నా నీ వంట చేసే? నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. అక్కడ ఉన్న బట్టలతో అలాగే వస్తాను. క్యాంపింగ్ చేసిన తర్వాత నుంచి అక్కడ వంట వీడియో చేసాము, అదే బట్టలతో అలాగే వస్తాను. ఇంకా స్నానం కూడా చేయలేదు. రాత్రి గడ్డకు దిగేమన్నా ఈ చేపలను కూడా పట్టాం కదా. స్నానం చేస్తే చేపలు వంట చేస్తాం కదా, తినేటప్పుడు రుచి అబ్బదు. అబ్బా చేస్తానే బాబు. సో ఎప్పుడైతే వెళ్ళేసి ఈ వంట అయ్యేలోపు ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రావాలన్నమాట. ఆ నిద్ర కూడా లేదు. రాత్రి మేము పడుకోవడానికి రాత్రికి తెల్లారుజామున 5 గంటలు పడుకున్నామున 6:30 7 గంటలకి లేచాము. మరలా ఇంకా ఇంటికి 5 వస్తుంది. ఈ వంట అయితే ఇలాగ అవుతుంది. ఈ లోపు ఇంకా స్నానం చేసి వద్దాం. కూర అయితే మొత్తం మరిగిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. అదే కొత్తిమీర అయితే వేసింది. కూర అయితే పూర్తిగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపిద్దాం. ఆపేసి బియ్యం అయితే ఇంకా అవ్వలేదు, ఇప్పుడైతే కొంచెము అవుతుంది. ఇది మా మాయ వాళ్ళు కూడా వచ్చారు, మీకు తర్వాత చూపిస్తాను. మా మాయ వాళ్ళు అయితే వస్తారు. ఇదిగో చిట్టుకు కూడా వస్తూ బాగా గుర్తు పెడుతున్నామని చెప్పేసి ఇక్కడ సెంటర్ దగ్గర వెళ్ళి పట్టుకొస్తారు. ఏం తీసుకొచ్చింది బేబీ నీకు? బీబీ అంటే నానమ్మ అన్నమాట మా భాషలో. బీబీ అంటారు. ఇదిగో మా మాయ సుశీల తండ్రి కూతురు చూడండి అంత చక్కగా కూర్చున్నారు ఇక్కడ. వెళ్ళేది పిన్ దగ్గర వెళ్ళు. ఏమ్మాయి గారు బాగున్నారా? ఏడు సంగతి మేమే చెప్పాలా? ఏది అత్త ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారా? ఇదే ఇగో చిట్టి కోసం అంటే సుశీల కోసం తీసుకెళ్దామనేసి వచ్చారు ఈరోజు. వెళ్తావా చిట్టి తాత వాళ్ళతోటి? ఏమి వెళ్ళు, జతిన్ అన్న కూడా వెళ్ళిపోతున్నాడు. ఇటు చూడు, ఇది తాతకు చూడు. ఇది వెళ్ళు, ఫోన్ తాత దగ్గర వెళ్ళు. వచ్చినప్పటి నుంచి పిలుస్తున్నారు పట్టుకుంటాం మనిషి, కానీ వెళ్ళట్లేదు. బాగా మారం చేస్తుంది. ఏమైంది మా? అన్నం తింటావు? ఏటి కావాలి? అది కొని బొమ్మ చూడు పైకి ఉంది, అది ఇగో అది కావాలా? వెళ్ళు, పిన్ని ఇస్తుంది, వెళ్ళు నీకు. వెళ్ళు నీ బొమ్మ ఇస్తుంది, వెళ్ళు. ఇది ఇప్పుడు వచ్చారు, ఇంకా వెళ్ళిపోతామనేసి అంటున్నారు. ఎందుకంటే మా ఊర్లో కొద్దిగా చల్లగా ఉంటుంది కదా, ఇక్కడ ఎస్కోట్ వచ్చిన తర్వాత వేడిగా ఉంది, ఉండలేకపోతున్నారు. సో అది అలవాట్లేదు అనమాట, దానివల్ల వెళ్ళిపోతామనేసి అంటున్నారు. ఇంకా కొద్దిగా తినేసి ఇంకా వంట చేసింది కదా నిర్మల, తినేసి అలా బయలుదేరుతారు. ఇటు చూడు మాకు సార్, తాతకి మాట్లాడుకుంటు తాత అన్న వెళ్ళు. ఎందుక నీకు అంత ఇది? వెళ్ళొచ్చు కదా. బీబీ దగ్గర వెళ్తావా? నాన్నమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర వెళ్తావు? పద అమ్మమ్మ దగ్గర పదా. ఇదిగో అమ్మమ్మ నీ కోసమే తీసుకొచ్చిందట అక్కడ. ఏది అమ్మమ్మ? ఇదిగో చూడు, వెళ్ళు. ఇదిగో చూడు, ఇదిగో గాజులు తీసుకొచ్చింది మా నీకు. వెళ్ళి ఇదిగో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళలేదు. బాయ్ చిట్టి. అమ్మమ్మ తీసుకొచ్చింది కదా నీకు సెంటర్ నుంచి కదమ్మా. గాజులు వేసుకా. అమ్మ వాళ్ళకి అయితే ఇప్పుడైతే అన్నం పెడుతున్నాను. తయారు చేసిన చేపల పులుసు అయితే వస్తుంది. ముక్కలు ఇది అవ్వలేదు కదా, బాగానే వచ్చాయి.
బాగుంది. విడిపోలేదు, మంచిగానే ఉన్నాయి. ఇదే సుశీల్ వచ్చి అక్కడ పట్టుకుంది. తీసుకెళ్ళి సుశీ ఇచ్చే అమ్మకి. కడుక్కోలేదా? తీసుకెళ్ళు. మీరు తినేస్తారా? నిర్మల వచ్చి అన్నం అయితే వడ్డించేసింది, తింటున్నారు. మా మాయ వచ్చి కురిసి అడ్డుగా కూర్చొని తింటున్నాడు చూడండి ఇక్కడ. ఇది మేము కూడా ఇంకా తినలేదు. నిర్మల అయితే అన్నం వడ్డించిందని అక్కడ కూర్చుంది. అందరు తినేసాక అప్పుడు తినేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. ఆఖరిగా మా మాయ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. నిర్మల వచ్చి ఇంకా బాయ్ చెప్పేస్తుంది. దాచెట్టి తాత వాళ్ళకి బేబీ వాళ్ళకి బాయ్ చెప్పు. తాతకి బేబీకి బాయ్ చెప్పు. బాయ్ చెప్పమా. ఈ మధ్యన ఎందుకనే వాళ్ళకి బాయ్ చెప్పట్లేదు, హాయ్ చెప్పట్లేదు. ఇది ఇచ్చాడా? ఏది ఎంత ఇచ్చారు? పడిపోతావు. డబ్బులు ఎంత ఇచ్చారు చిటి? చూపించట్లేదు. ఇది లేవు. తాతకి బాయ్ చెప్పు. సెకండ్ ఇవ్వు తాతకి, సెకండ్ ఇవ్వు. బేబీకి బాయ్. సెకండ్ ఇవ్వు. ఇదిగో పిన్ ఉంది, పిన్నికి కూడా వద్దట. సరే అయితే, సరే అయితే సెలవులకు వస్తాం ఇంకా మేము ఊరికి. అయ్యగారు సెలవులకు వస్తాం మేము. సరే మరి పదండి, నెమ్మదిగా పదండి. ఎండ అయిపోయింది బాగా ఎక్కువగా. ఈ జతిన్ కోసం తయారు చేసింది పులిహోర. లంచ్ బాక్స్ కోసం తయారు చేస్తాం. ఇది తింటున్నాము. తయారు చేసిన ఈ చేపల పులుసు, తర్వాత సన్నం కూడా ఉంది. ఇది తిన్న తర్వాత అది కూడా తిందాం. పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు కూడా పెట్టేవాళ్ళు కదా మంగళవారం పూట, బాగా ఇష్టంగా తినేవాడిని. బాగా చేసింది. నిర్మల తింటుంది, నేను అది తింటున్నాను. మా కూతురు కూడా ఉంది, మా కూతురు కూడా అది తింటుంది అనమాట. ఎవరు చేశారు? నువ్వేనా? చేసింది బా చేయలేదు. బాగుంది, మంచిగానే. నాకు ఇష్టమైన పులిహోర మంచిగా చేసి పెట్టినందుకు జతిన్కి, నీకు థ్యాంక్ యూ. జతిన్ కోసం చేసావు, నేను కూడా తింటున్నాను. జతిన్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పు? వాడు ఉన్నబట్టి చేసావు, అందుకన్నా. నేను ఆల్రెడీ తినేసున్నాను, కొద్దిగా పులుసులను తీసుకుంటున్నాను. ఎన్ని గంటలకు తిన్నారు మీరు? 4 గంటలకి. తెల్లారి 4 గంటలు తిన్నాం మేము. కోడి కూసే టైంకి మీరు తిన్నాం. నిజంగా ఒక గంటన్నర అంత పడుకున్నాము, మళ్ళీ లేచిపోయామంటే కాదు లెక్కేసాము. ఎవరితో లేచిపోయావా? ఇంట్లో పిల్లలు ఉన్నారని తెలియదు నీకు? అదే ముక్కలేం పెట్టుకోలేదు నేను. ఎలాగొచ్చిందో చూద్దాం. బాగుంది, బాగా వంట చేసింది నిర్మల. బాగుంది మా. ఎక్కువగా మీ నాన్న వాళ్ళు వచ్చిన ప్రతిసారి చేపలు అవుతున్నాయి. ఒకసారి వచ్చారు, అప్పుడు చేపలు తీసుకొచ్చాం కదా. చికెన్ తినడు కదా. మొన్న వచ్చారు, ఆ మొన్న కూడాను చేపలు తీసుకొచ్చాము. ఈరోజు కాకుండా దాని ముందు ఒకసారి వచ్చారు, అప్పుడు కూడా చేపలే. ఈసారి కూడా చేపలే. సరిపోయింది. వచ్చిన ప్రతిసారి చేపలు పెట్టి చంపేసేలా ఉన్నారా అనుకుంటున్నారేమో. తినలేదు నాన్న. అంటే మసాలాలు అవన్నీ వేస్తున్నారు కానీ తినలేదు నాన్న. మసాలాలు తినడు. ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. నిన్న 2 వీడియోస్ అయిన తర్వాత, నిన్న ఒక వీడియో అయిన తర్వాత ఈ క్యాంపింగ్ వీడియోకి వెళ్ళినప్పుడు చేపలు అయితే పట్టాము. ఆ చేపలు పంచుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. సో చేసిన తర్వాత మా మాయ వాళ్ళు, తర్వాత నుంచి మేము, మా చిన్నన్నయ్య వాళ్ళు కూడా వచ్చినారనమాట. వాళ్ళు కూడా వస్తామని అంటుండరు. వాళ్ళకంటే ఇంకా చేప పులుసు లేదు. సో ఇది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్.